చెప్పండి అన్న, ఎట్లుందన్న 1 ఇయర్ పాలన? ఏంది, ఏం నడుస్తుంది మరి ఈ రాష్ట్రంలో? 1 ఇయర్ పాలన అయితే ఇక చెప్పాలనుకోవాలి. ఇక అసలు ఏం చేసిండు ఇంతవరకు? ఆయన చేసిండు ఏం చేసిండు ఇంతవరకు? అసలు 6 గ్యారంటీలు 6 గ్యారెంటీలలో ఇప్పుడు మేము ఓట్లు వేయలేదా? మేము కూడా ఓటు హక్కుదారులమే కదా. స్త్రీలకు ఫుల్ ఇచ్చినాం. మరి మేమేం చేసినాం పాపం? మేము కూడా ఓటేసినాం కదా. మరి మాకు కూడా ఆఫ్ పెట్టేది ఉండే, మరి ఆఫ్ లేదు. గృహలక్ష్మి అన్నావు, అది ఒక్కటి చేసినావు. మరి ఇంకా నువ్వు మహాలక్ష్మి వాళ్ళకి ఇవ్వాలి కదా, వాళ్ళకి అది ఇంతవరకు ఎవరికి ఇచ్చిండు హనుమాన్? ఎవరికి ఇచ్చిండు? పలానా వ్యక్తి పేరు చెప్పమని. మరి అరే ఇప్పుడే చెక్కులు పంపించేసిరు అని చెప్పేసి ఒక గ్రామంలో అడిగితే అంటున్నారు, ఆ చెక్కులతో పాటు తులం బంగారం కూడా ఇచ్చిరా? అవును, ఇచ్చిండ్రు. ఇప్పుడు చాలా మందికి ఇచ్చారంటే ఇప్పుడు హనుమాన్ ఇచ్చారు, తులం బంగారం ఇచ్చారు హనుమాన్ చెప్పమని. ఇక్కడ అంతేనా? ఎవరికి ఇచ్చారు? ఏందన్నా మరి నిన్న విగ్రహ ఆవిష్కరణ జరిగింది కదా, తెలంగాణ తల్లి విగ్రహం. అంత సడన్గా ఈ ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది ప్రభుత్వం? అవసరం కూడా లేదు. ఇప్పుడు బొమ్మలు మార్చడం పార్టీ అయింది. ఇప్పుడు ఇది బొమ్మలు మారుస్తారు ఎవరన్నా? ఒకసారి విగ్రహం దాన్ని ఏర్పాటు చేసినామంటే అంతే ఉండాలి. అంటే పార్టీని బట్టి విగ్రహాలను చేస్తారు, అట్లా తప్పే కదా మరి అది. మరి ఎందుకు చేస్తుంది ప్రభుత్వం అట్లాంటి చర్యలు? ఎందుకు తీసుకుంటుంది? వేస్ట్ ప్రభుత్వం. అసలు అలాంటి ఆలోచన కూడా రావద్దు. ఏమన్నా రుణమాఫీ కానీ రైతులకు మీ ఊరికి సంబంధించిన రైతులకు రుణమాఫీ అయిందన్నా? అయినాయి, కొంతమందికి అయినాయి, కొంతమందికి కూడా కాలేదు, కొంతమంది కూడా పూర్తిగా కూడా కాలేదు. నీకు అయిందా? నాకైంది, కానీ ఇంకా చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళు. మరి వాళ్ళకు కూడా కావాలి కదా. రైతులంతా పండుగ చేసుకోవాలి ఫుల్ ఫ్లెడ్జర్గా. రైతులకు అందరికీ రాష్ట్రంలో రుణమాఫీ చేసినాం. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసింది భారతదేశంలో తెలంగాణలోనే మాత్రమే కాంగ్రెస్ పార్టీ చేసిందని ముఖ్యమంత్రి అంటుండు. దాన్ని ఎట్లా చూడొచ్చు? కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు. ఇంకా చాలా మంది కూడా రుణమాఫీ కాని వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళకు కూడా అయితే బాగుంటుంది. మరి వాళ్ళకు కూడా ఎప్పుడు చేస్తారు? వాళ్ళకు కూడా ఉంటాయి కదా, నాతో పక్కనికి అయింది, మరి నాకు కూడా కావాలి అని ఆశ ఉంటుంది కదా. మరి వాళ్ళకైతే కాలేవు, మరి వాళ్ళకు కూడా కావాలి కదా. ఇంకెప్పుడు అయ్యేది? మరి ఎట్లుందన్న ఈ 1 ఇయర్ పాలన? 1 ఇయర్ పాలన వేస్ట్ పాలన. అన్ని స్కీమ్లు పెట్టిండు. ఇప్పుడు గ్యాస్ అన్నాడు చెప్పిండు. ఇప్పుడు గ్యాస్ ఇస్తుండ? మరి 1 ఇయర్ అయిపోయింది, మీరు చేసింది ఏమి ఏంటిది? అంతేనా? కావాలి కదా మరి. ఓకే, గ్యాస్ అన్నాడు కదా, మినిమం నువ్వు ఏం చేయని అవసరం లేదు. గ్యాస్ మాత్రం ప్రతి ఒక్కడు వ్యక్తి వినియోగించుకునేది. మినిమం గ్యాస్ కావాలి, గ్యాస్ కాలేదు. అసలు మెయిన్ చేయలేదు. బస్సు అంత అవసరమా? అంటే ఇంతకుముందు మేము వెళ్ళలేదా? మేము వెళ్ళలేదా? ఇప్పుడు కరెంట్ కూడా అంత అవసరమా? కరెంట్ ఇంతకుముందు మేము కట్టుకోలేదా? అంటే వాళ్ళు 6 గ్యారంటీలల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాము అని చెప్తున్నారు. దాన్ని అద్దంటే ఎట్లా మనం? అదంటే ఎప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ కావాలి. ఇప్పుడు నువ్వు బస్సు అని అది అని ఇప్పుడు ఎంతమంది కొట్లాడుతున్నారు బస్సులో చూస్తారు కదా. ఏమన్నా ఉద్యోగాలు వేసిండా మరి ప్రభుత్వం వచ్చి నుండి? ఏం ఉద్యోగాలు వేసిండు? కానిస్టేబుల్ తప్ప ఏమి వేయలేడు. ఏమి వేయలేదు. అన్ని కేసీఆర్ ప్రభుత్వం చేసిన ఉద్యోగాలే ఇప్పుడు భర్తీ చేస్తుండా? అవును, అవి కూడా కొన్ని ఉన్నాయి. అవి కూడా చేసినవి కూడా భర్తీ చేసుకుంటూ వస్తున్నాడు. మరి ప్రస్తుతం అది కేసీఆర్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యత్యాసం ఏంటన్నా? చాలా తేడా ఉంది. ఆయన చేసిన వరకు వేరే ఉంది, ఈయన చేసిన వరకు వేరే ఉంది. ఓకే, చాలా తేడా ఉంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ. వాడు ఏమి ఇస్తాడు? 10 చుట్ట. అరే ఎకరకు 15,000 ఇస్తాడు. ఒక్క రూపాయి పడలేదు ఇదివరకు. 2 రైతు బంధువులు 2 శిస్తులు పోయినాయి. 50 రూపాయి ఇయ్యడు, రూపాయి చేయడు. ఇంటికి 2500 ఇస్తా అంటాడు. ఆడపిల్లలు ఎంత ఉంటే అంత వాళ్ళకి లేవు, వీళ్ళకి లేవు. వనికి ఏడికి వెళ్ళి తెచ్చి ఇస్తాడు. మరి ఇప్పుడు ఏడాది అయిపోయా ప్రభుత్వం వచ్చేసి. ఏడాదిలో అంతా రైతులు కావచ్చు, ప్రజలు కావచ్చు, అందరూ బాగానే ఉన్నారు, ఎలాంటి ఇబ్బంది లేదు ఈ రాష్ట్రంలో అంటున్నాడు ముఖ్యమంత్రి. అతనే అంటాడు, అతని కుదార్థం ఉన్నాడు. అతను కుదార్థం ఉన్నాడు అంటాడు. ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కుదార్థం ఉండాడా? అతను కుదార్థం ఉంటాడు. అతను అంటాడు అంతా క్షేమంగా ఉన్నది పూర దేశం అంటాడు తెలంగాణ. పల్లెలు తిరిగితే కనబడతాయి. కుప్పలు ఎత్తానిక డీజిల్కి పైసలు లేవు. సఫాయి డీజిల్ పైసలు లేవు. సఫాయి బండి గ్రామ సర్పంచ్లో అయిపోయింది డ్యూటీ. సెక్రటరీ ఉన్నాడు, బడ్జెట్ లేదు, నేనేం చేస్తా అంటున్నాడు. ఏం చేస్తారు? ఏడాది అయ్యా కదా గ్రామ సర్పంచ్ జనవరి వస్తే ఏడాది అవుతుంది. అయిపోయింది ఏడాది. ఇంకా 30 దినాలు అయితే కుప్పలకు పైసలు లేవు. ఏం చేస్తా? ఓకే, మరి పెన్షన్లు కరెక్ట్ వస్తున్నాయా పెద్దవాళ్ళు? ఏమొస్తాయి పింఛన్లు? నా 5,000 ఇస్తాను, అవే 2,000 వేస్తున్నావు. ఈ నెల తప్పితే ఆ నెల, ఆ నెల తప్పితే ఈ నెల. 4 నెలల పింఛన్ దున్నావు. ఇంకెన్ని తింటావు? మరి 4 నెలలు
పింఛన్. ఊర్లలో మాట ఇచ్చి మాట తప్పిన వాళ్ళని ఏమంటారు? ఏమంటారు? చెప్పు దెబ్బలు గుంపుతారు, చెప్తాడు కొడతారు మళ్ళీ వస్తే. అట్లా మరి మొన్న బొమ్మను మార్చిండు. అతని పెళ్ళందేమో బొమ్మ, అతని పెళ్ళందేమో బొమ్మ. ఆగరు అట్లా అంటావు మరి అట్లా అనకపోతే ముఖ్యమంత్రి ఉంటే నీవు ఉండొచ్చు నీ ఇంటికి, నాకేం. బొమ్మ మార్చిండు మరి బొమ్మను మార్చిండు మరి. నేను పోయి చెప్తున్నా మార్చిండు. టీవీలలో కనబడుతున్నది బొమ్మ, షై గుర్తు బొమ్మ. అయితే బొమ్మ పెడితే ముఖ్యమంత్రి భారీగా లాగుంది. మరి అట్లే కనబడుతున్నది. మరి ఏం లేదు, సొమ్ము లేదు, సొమ్మందం లే, ఏం లే, ఇట్లా పట్టుకొని బతుకమ్మ లే, ఏం లే. కాలు 2 కంకులు పెడితే అయిపోయినా ఏమనుకోనాలి? కంకులు ఎవరు అనుకోనాలి? అంటే ఇప్పుడు ఊర్లలో తెలంగాణ తల్లి అనుకుంటారా, లేక కాంగ్రెస్ పార్టీ తల్లి అనుకుంటారా? అది మీకే తెలియాలి. అరే మాకు తెలిసా మేము చెప్తున్నాం. మీకు ఏమంటుండంటే ఊర్లల్లో అట్లనే ఉంటారు మహిళలు, ముఖ్యమంత్రి చెప్పేది అట్లే ఉంటారు. ఊళ్ళల్లో ఏం పెట్టుకున్నారు అమ్మ, ఏముండదు, సొమ్ము ఉండదు, సొమ్మందం ఉండదు. ఏడున్నది? ఏమున్నాయి? అన్నీ అవి ఉన్నాయి. నెత్తి మీద కిరీటం అమ్మకి ఎట్లుంటది? తెలంగాణ తల్లి దేశంకు తల్లి ఏమో రాజ్యం వెళ్ళింది. తల్లి ఎట్లుండాలి? తల్లి లేకుండా ఉండాలి. మరి దయ్యం లేకున్నది. ఏడాది పాలన ఇదే వచ్చులే తీసులే అంతా గంతి ఉన్నది. నేను 2 లక్షలు రుణమాఫీ చేసినాను. చారణ మందికి అయినాయి, 12 మందికి కాలేదు. చారణ మందికి అయినాయి, 12 మందికి కాలేదు. ఏం చేస్తారు ఇప్పుడు? వేస్తారు సర్పంచ్ కోట్లు మొత్తం కాంగ్రెస్కి వేస్తారు, మొత్తం పబ్లిక్ అంతా. అంతేనా? దేశం అంతా కాంగ్రెస్ సర్పంచ్లు ఉంటారు. అంటే ఇక వేరే పార్టీ వాళ్ళు ఎవరు గెలవరా? ఎవరు గెలవరు. రుణమాఫీ చేసిండు కదా 2 లక్షలు. 2 లక్షలు రుణమాఫీ, 6 గ్యారంటీలు ఇచ్చినావు, అన్ని అమలు చేసినావు. గ్యాస్ పొయ్యిలు అన్నావు, గ్యాస్ 1000 రూపాయలు తీసుకుంటున్నారు, 950 తీసుకుంటున్నారు. ఎప్పుడు వస్తాయి? 500 గ్యాస్ అన్నావు. నువ్వు 500 తీసుకున్నావు ఒక గ్యాస్ కాడ, సరిగా 950 తీసుకుంటున్నావు. ఎప్పుడు వస్తాయి అవి? బ్యాంకులు అడగాలి కదా. బ్యాంకులు ఏం అడుగుతారు? అరే రేవంత్ రెడ్డికి పోయి అడుగుపోయి మాకేం అడుగుతున్నారు? మేము కరెక్ట్ తీసుకుంటున్నాం. వాళ్ళు బడ్జెట్ మాకు ఇస్తే మేము మీకు ఇస్తాం అంటున్నారు. ఇస్తలేరా మరి? ఎవరు కరెంట్ బిల్ మాపైందా? కరెంట్ బిల్ ఏమిటి? 10 మందికి మాపైంది, 5 మందికి కట్టాలి. ఇంకా ఇప్పుడు వస్తుంది కరెంట్, ఎప్పుడు పోతే తెలియదు. అంటే 2 గంటల దాకా కరెంట్ అక్కడిని. రైతులంతా పండుగ చేసుకోవాలి రాష్ట్రంలో అని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తుండే, మీరేమో ఇట్లా చెప్తారేమో. మరి ఎలా చేయాలి పండుగ? నువ్వేం చేస్తున్నావు అని పండుగ చేయాలి. రైట్, సరే మంచి చెప్పన్నా. ఏంటన్నా నీ పేరు? అనిల్. ఎన్ని ఎకరాల భూమి ఉంది, ఏం చేస్తారు మీరు? వ్యవసాయం చేస్తాము. వ్యవసాయం చేస్తాం, రాజకీయం కూడా చేస్తాం. ఓకే. ఏందన్నా మరి రైతు బంధు పైసలు పడ్డాయా? రైతు బంధు పైసలు ఇప్పటిదాకా అసలు రేవంత్ రెడ్డి గెలిచిన నుంచి కూడా పడలేవు ఇప్పటివరకు. రుణమాఫీ అయిందన్న? రుణమాఫీ అయ్యింది. ఈ రైతు బంధు పైసలు తీసుకొని రుణమాఫీ వేసిండు అతను. అంతకుమించి వేరేదేం లేదా, సొంత ఇంట్లోకేం చేయలేడు. అంటే ఏకకాలంలో రుణమాఫీ చేసిన ఘనత మాదే. తెలంగాణ ప్రభుత్వంలో 2 లక్షలు చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఏ రాష్ట్రంలో రైతు బంధు కట్ చేసిండు, అది వేసిండు. అంతకుమించి వేరేదేముంది? అతను వేసింది ఏమీ కూడా లేదు టోటల్గా. మరి 6 గ్యారంటీలు అసలు ఏమీ గ్యారంటీ లేవు. ఒక్క గ్యారంటీ కూడా చక్కగా లేదు. ఇంప్లిమెంట్ కాలేదా? ఏం కాలేదు. ఏమైంది? ఏం లేదు చూడు. మరి ఎట్లుంది ఏంది పరిస్థితి? పరిస్థితి అంతా అలగులం ఉంది, అంత ఆగమగం ఉంది. ఇంకేం మరి పరిస్థితి? ఏం లేదు. ఎట్లా చూడొచ్చు మరి 1 ఇయర్ పాలన? 1 ఇయర్ పాలన ఫెయిల్ ఉంది. కేసీఆర్ పాలన రైట్ ఉంది. కేసీఆర్ పాలన బాగుందా? ఓకే. మరి విగ్రహాన్ని మార్చారు కదన్నా? విగ్రహాన్ని మార్చారంటే తెలంగాణ తల్లికి ఉన్నది ఎట్లుంది అట్లా ఉండే అయిపోయేది. దాన్ని అనవసరంగా వేస్ట్ చేసిన డబ్బులు వేస్ట్. ఏందన్నా మరి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తాము ఏకకాలంలో అంటే 1 ఇయర్లో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నది ప్రభుత్వం. అది అమలైందా? కాలేదు. ఇంకా ఏడాది అమలైంది. కేసీఆర్ ఇచ్చినయే వాళ్ళు ఫామ్లో చేసిన అంతే, అంతవరకు. ప్రతి ఏడాదిలో 4 లక్షల ఇండ్లు పేదలకు కట్టిస్తామన్నది కాంగ్రెస్. 4 లక్షల ఇండ్లు కాదు, ఇప్పటి వరకు ఒక 1 ఇయర్ అయిపోయింది. ఒక ఇల్లు కూడా ఎవరికి శాంక్షన్ కాలేదు.
ఎందుకు మరి అంత బాగానే ఉంది ప్రభుత్వం అంటున్నారు. ఏం బాగలేదు ప్రభుత్వం ఇట్లా ఉంటే ఇవన్నీ అనుకుంటుండే కష్టాలు. మరి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అంటున్నాడు ఓన్లీ బోనస్ పైసలు అడుగుతున్నారు రైతులు, కానీ రైతు బంధు పైసలు అడుగుతలేరు అంటున్నారు. రైతు బంధు పైసలు ప్రతి ఒక్కరు అడుగుతున్నారు. ఎందుకు అడుగుతలేరు? అడుగుతాడు, కంపల్సరీ అడుగుతాడు. అయితే కేసీఆర్కి అడిగేందు ముందు వేసిండు కదా, టైం టు టైం వేసిండు కదా, మరి అది లేదు కదా ఇంకా. మరి ఆయన పాలనకి ఈ పాలనకి వ్యత్యాసం ఏంది? కేసీఆర్ పాలనకి దీనికి? కేసీఆర్ అనుకోకుండా అన్ని చేసిండు. ఈయన వచ్చిన మా హామీలు కూడా సరిగ్గా చేయలేడు అంతే. అతను అడిగిండా కళ్యాణం పైసలు అడిగిండా? మనం అడిగినామా? రైతులు అడిగినరా? లేకపోతే ఇప్పుడు అది కాదు నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు వచ్చే పరిపాలన లోపల కళ్యాణం పైసలు 50,000 కాడికేసి 1 lakh దాకా చేసిండు. తులం బంగారు ఇస్తానంటే తులం బంగారు కూడా వెళ్ళి అంతే. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి రుణమాఫీ అన్నాడు కదా, రుణమాఫీ చేసిండు కదా, రుణమాఫీ చేసిండు, 2 లక్షలు చేసిండు. 2 లక్షలు కొంతమందికి అయినా కొంతమందికి కాలేవు.